వెళ్ళొస్తా వదిన. ఎక్కడికి వెళ్తావు బాబు? ఈ విశాల ప్రపంచంలో ఏ కాకినై ఎక్కడికైనా పోతాను. తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు అన్న. ఆయనే పోయిన తర్వాత నేను ఎక్కడికి పోతేనే, ఏమైపోతేనే? నాయనా నాగేశ్వరం, మమ్మల్ని ఈ స్థితిలో విడిచి ఎక్కడికి వెళ్తావు? నా గురించి కాకపోయినా ఆ పసిబిడ్డ ముఖం చూసైనా నువ్వు ఇక్కడే ఉండాలి బాబు. రవిని పెంచి పెద్దవాణ్ణి చేసి చదువు సంఖ్యలు చెప్పించి తిరిగి నా అన్నంత వాణ్ణిగా చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. మన కుటుంబం కోసం నా ప్రాణాలనే ఇస్తాను. కానీ ఏమిటి బాబు? ఏమీ లేదు వదిన. ఒకనాడు నేను కష్టాల్లో ఉండగా ఆదరించి కాపాడిన ఆ అమ్మాయిని. ఆమెను గురించా? పోనీ నీతో పాటు ఇక్కడే ఉంటుంది? నిజంగానే వదిన. కానీ నలుగురు. పర్వాలేదు బాబు, అయితే తీసుకురమ్మని రంగన్న పంపను. రంగన్న వద్దు వదిన, వద్దు. ఏం లేదు వదిన, నీకెందుకు అంత శ్రమ? 3 కాళ్ళు కార్డు రాస్తే తిరుగు టపాల ఎగిరొస్తుంది. ఇప్పుడే వస్తా. అమ్మా, ఏమిటమ్మా ఇది? అర్థమైన వాళ్ళందరినీ ఇంట్లో చేరుస్తున్నారా? ఇప్పుడు మించిపోలేదు. వద్దని చెప్పేస్తారన్నా? వద్దు రంగన్న, మరిది మనసు నొప్పించు. మనం మంచిగా ఉంటే ఎదుటికొని కూడా మంచిగానే ఉంటారు. అమ్మా ఎక్కడా? ఏమా? త్వరపడవోయ్ నారాణి, త్వరపడవోయ్ నారాణి. ఏమా నాట్యం చేస్తున్నావు? ఎందుకు చేయను? అనుకున్న పనులన్నీ అదే పనిగా బ్రహ్మాండంగా కలిసి వస్తా ఉంటే ఒక నాట్యం ఏంటి? ఏదో ఎన్ని నాటకాలైనా ఆడొచ్చు. ఇక మనం తొందరగా మూట ముందు తట్టుకుని బయలుదేరాలి. మనం ఇంకా నిలబడ్డామే. అమ్మా, అబ్బో, ఏమిటి బాబు ఇదంతా? ఇంకేముంది, అంతా మీదేసుకుని పరాయి వాళ్ళ కోసం పాకులాడినందుకు ప్రతిఫలం. అవును. కాకపోతే మా అన్నగారి ఆస్తి పాస్తులు నావనుకు నేను ప్రాకులాడడం ఏమిటి? మనకు ఇవ్వవలసిన వాళ్ళ చేతుల్లో ఇలా తల్లుకింద రావడం ఏమిటి? కర్మ. వాళ్ళు తెలియక తగులాడేరేమో. ఇక నుంచి అన్ని వ్యవహారాలు నువ్వే చూస్తున్నట్టు గట్టి ఏర్పాటు చేస్తానులే. అరే, మన లీడర్ గారు కూడా సరిగ్గా ఇదే మాట అన్నారు వదినే. లీడర్ గారా? అదే, మన బాకీలున్న వాళ్ళని డబ్బు కరెక్ట్ గా కట్టమంటే నువ్వెవడో అడగడానికి అని చెప్పి గట్టిగా అన్నారు వదిన. అప్పుడు మన లీడర్ గారి అడ్డం వచ్చి, నాయన ఇలా చేస్తే బాగుంటుందని ఒక కాగితం రాసిచ్చారు. దాని మీద నువ్వు చిన్న సంతకం పెట్టావంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి వదిన. అలాగా? ఏది? చిన్న కాగితం వదిన. నా భర్త గారి స్వార్జితమైన యావదాస్తిని వారి సోదరులైన నాగేశ్వరరావు గారికి సదరు స్థిరచరాస్తుల ఆదాయ వ్యయాలను సొంత బాధ్యతలతో నిర్వహించడానికి ఇది నా ఇష్టంతో వ్రాయించి ఇచ్చిన అధికార పత్రము. ఇక్కడైనా సంతకం చేయాలి. వదిన, ఇది నక్కలు. దీని మీద కూడా కొంచెం సంతకం పెట్టు. ఇదేనా రావడం? ఏమిటి ఇదంతా? ఇక్కడ కూడా తన్నులేనా బావారికి? ఇదంతా ఒక నాటకం, తర్వాత చెప్తా. పద.
ఇదంతా ఓల్డ్ మోడల్ గా ఉంది. రైతుగా అంతే మరి. ముద్దులా నిలబడి చూస్తావే, ట్యాక్సీలో ఉన్న సామాన్ తీసుకురాకూడదు. అయ్యో వజ్రం వజ్రం, ఈవిడెవరో తెలుసా? ఈ ఇంటి యజమానురాలు, మా వదినే. ఐఎమ్ సారీ, పొరపాటు జరిగిందమ్మా. పని వయసు అనుకున్నాను. పర్వాలేదమ్మా. మన రూమ్ ఎక్కడ? మన రూమా? మన రూమ్ మేడం మీద తీసుకెళ్ళి బాబు. yes upstairs come on. యమ్మ, ప్రయాణంలో చాలా టైర్ అయి వచ్చాను. ప్లీజ్ కాస్త ఓల్టీని పంపండి. అలాగేనమ్మా. థ్యాంక్స్ వదినే. ఇంకా ఆ అమ్మ ఓవల్టీన్ కావాలండి. నీకేమైనా కిరసనాయిల్టీన్ కావాలా బాబు? ఎందుకు తగలటానిక? ఓహో భలే. అనుకున్న పని అలా సాధించాను, అనుకోకుండా నువ్వు ఇలా దయచేశావు. ఏమిటో ఆ సాధించిన పని? ఇంకేముంది, ఆస్తి అంతటి మీద అధికార పత్రం చూడు. ఇంత చేస్తే వట్టి పవర్ పట్టాయేనా? ఇచ్చిదాను. ఈ రెండో కాగితం చూడు, ఇది క్రయ దస్తావేజ్. అంటే ఈ ఆస్తి సర్వస్వాన్ని మన స్వాధీనం చేసే హక్కు పత్రం. దీని నకలంటే నమ్మి కిమ్ అనకుండా సంతకం పెట్టింది. పాప అమాయకురాలు. అబ్బా, మీరెంత తెలివైన వారండి. అంతా తమ స్నేహభరితేగా. నాగేశ్వరరావు గారు అనుకుంటే కాని పని ఏమన్నా ఉందా? అమ్మాయి, ఎవరు తింటారు తిండి? మీరు అన్నం తినరా? కాస్త గడ్డేసితమ్మా. రంగన్న, ఏమిటి పేరుతున్నావు? అదే నీకెందుకమ్మా గడ్డి? మా ఆవులు కావద్దు. కాస్త ఏమంటున్నాను గడ్డి. వెయ్యమ్మా వెయ్యి. ఇదన్నీ తీసుకెళ్లి పెంట్లో పారాయి. ఈ తిండి కుక్కైనా ముట్టుకోదు. పోనీలేమ్మా, మీరు కాస్త తిందురు. రాస్కల్, ఏమిటి కూస్తున్నావు? నేను ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నారు. వెళ్ళు. ఏమోయ్, 10 ఏళ్ల నుంచి ఇంట్లోనే పని చేస్తున్నాను తెలుసా? ఇక 10 నిమిషాలు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తెలుసా? గెట్ ఆఫ్. వెళ్ళమంటున్నాను. వాళ్ళని చేర్చొద్దని అప్పుడే చెప్పారు, మీరు విన్నారు కదా. ఇల్లు లేక వచ్చారు, పునరై కూర్చున్నారు. అమ్మా, ఇప్పుడైనా మించిపోలేదు. మీరు ఊనండి, వాళ్ళని చుట్టుపక్కల లేకుండా తరివేస్తాను. తొందరపడకూడదు రంగన్న. ఈ ఇంట్లో పని చేయలేం తల్లి. అమ్మా, ఇంతకాలం మీ ఉప్పు పులుసు తిని బతికాం. ఎక్కడున్నా ఎప్పుడు పిలిచినా రెక్కలు పట్టుకొచ్చి వాళ్తాం. కానీ అర్థమైంది సీత. వెళ్ళి వెళ్ళి. దండాలమ్మగారు. వెళ్ళొస్తానమ్మా. మర్యాదగా పిల్లలు, ఇదిగో చూడు. ఏమనుకుంటున్నావో ఏమో, అసలు ఇంటికి యజమాని ఈయన గారే. నువ్వు నకలు అనుకుని రాసిచ్చింది పవర్ పట్ట నకలు కాదు. ఈ ఆస్తి ఓలు మొత్తం యావత్తుకి హక్కు పత్రం. అవరు రైతుగా అంతే. నిజమైన నాగేశ్వరం, ఎంత అన్యాయాన్ని కొడిగట్టావు. వారిని మీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదన్నా ఆచరించి చేరదీశాను. అందుకు నా బిడ్డని గట్టి లేని వాళ్ళిగా చేస్తావా? ఆగో, నా తాత తండ్రులు సంపాదించింది, మా అన్న సంపాదించింది, తోడబుట్టిన వాడిని నాకు రాక మధ్య వచ్చిందని నీకు రావాలా? నోరుమై నీచుడా. అటే వాక్కు. ఇష్టమైతే నోరు మూసుకుని ఇక్కడే పడుండు, లేకపోతే తక్షణం పడినాడు. ఏమన్నావురా వేద్దామా? నోరెత్తితే ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. నీకు అన్యాయం చేశారు బాబు. ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చాయన్నో నీకు. ఏం రంగన్న, అధికార పత్రం అని చెప్పి ఆస్తంతా తన పేరు రాయించుకుంటాడని నేను ఎలా అనుకుంటాను? అమ్మా, మీరే ఇలా దుఃఖిస్తే ఎలా?
రవిబాబు కోసమైనా ధైర్యంగా ఉండాలమ్మా. ఇక్కడ ధైర్యం రంగన్న నా కన్న బిడ్డకి చేతులారా ద్రోహం చేశాడు. అమ్మా అమ్మా, అయ్యగారు జడ్జిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ప్లేడర్లు మన ఇంటికి వస్తూ ఉండేవారు కదమ్మా. వారంతా నాకు తెలుసు. ఇది మైనర్ ఆస్తి, పైగా మోసం చేసి రాయించుకున్నారు. అమ్మా, పట్నం వెళ్ళి ఇదంతా వారితో చెప్పి మన ఆస్తి మనకు వచ్చే మార్గం ఏర్పాటు చేయించుకొస్తానమ్మా. అమ్మా వెళ్ళమంటారమ్మా, వెళ్ళొస్తానమ్మా. అమ్మా ఆ విధవ సలహా చెప్పడం, ఈ విధవ శరీరంలో ఉన్నా ఆ మాయగారు ఇచ్చేసాడు ఐడియా. ఆలస్యమైతే గోటుతో గిల్లేది గొడ్డల వరకు వస్తుంది. అవునమ్మాయ, మనం కళ్ళతో చూస్తేనే చాలు, కత్తులు గొడ్డలు అక్కర్లేకుండా అనుకున్న పని అవలేనిగా జరుగుతుంది. ఈ నాగేశ్వరరావు కట్టుగా